మహారాష్ట్ర రాజకీయాల్లో పెను విషాదం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సీనియర్ నేత అజిత్ పవార్ విమాన ప్రమాదంలో కన్నుమూశారు. బుధవారం ఉదయం బారామతి విమానాశ్రయంలో విమానం ల్యాండింగ్ అయ్యే సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ తో పాటు విమానంలో ఉన్న మరో నలుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఇద్దరు అజిత్ పవార్ వ్యక్తిగత సిబ్బంది కాగా మరో ఇద్దరు పైలట్లు ఉన్నారు. డీజీసీఏనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ హఠాత్ పరిణామంతో ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ముంబై నుంచి తన సొంత నియోజకవర్గమైన బారామతికి అజిత్ పవార్ ఉదయమై బయలుదేరారు. అక్కడ 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వరుసగా 3 ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే విమానం బారామతి రన్వేపై ల్యాండ్ కావడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో సరిగ్గా 8 గంటల 45 నిమిషాలకు ఈ ఘోర ప్రమాదం జరిగింది. విమానం అదుపు తప్పి నేలపై కుప్పకూలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలోనే విమానంలో ఉన్న వారంతా ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అధికారిక కార్యక్రమాలను రద్దు చేసింది. ప్రమాదం జరిగిన స్థలానికి అజిత్ పవార్ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిచ్చారు. తమ ప్రియతమ నాయకుడి మరణ వార్త విని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. విమాన ప్రమాదానికి గల సాంకేతిక కారణాలపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అయితే అది విఎస్ఆర్ సంస్థకు చెందిన చార్టెడ్ ఫ్లైట్ అని చెబుతున్నారు. ఇది లేయర్ జెట్ 45 మోడల్ విమానమని ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. అజిత్ పవార్ మృతికి ప్రధాని మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. माणूस बघा किंवा काही अलीकडे त्या माणसाचं तिथं आहे का. बाहेर पायलट बिलट असत ते कसं झालंय पाणी खरी पाणी गाडी आली पाणी गेलं असतं आता आलं हित आहे ना हित असं फिरायला लागलं की गरकीने एक गरकी हल्ली की लगेच हिकडं घुसली. रस्ताच नाही काय इकडे ह्या साईडला एक स्पेअर ॲम्ब्युलन्स पाहिजे ना. तिकडून मागणं गाडी येईल गावातून, त्यांना सांगा गाडी गावातून घेऊन यायला. पाणी संपलंय, त्यातलं पाणी संपलंय, काय करतो तो. हॅलो बोल ना. आवाज येतोय का. पाणी मारावरून